రంజింప సుందరి. కనులు మిరుగుట్లు కొలిపే ఫుల్ వైన్ బాటిల్లా ఎంతో ఫైన్ గా ఉన్నావు. అతిలోక సుందరి అయిన అప్సరసవ లేక ఇహలోక రస రంజనివా? ఎవరైతేనే ఈ దేవదాసుని రంజింప చేయటానికి ప్రత్యక్షమైన ప్రేమదాసి అయి ఉంటావు, అవునా? బ్యూటిఫుల్. అలా అలవోకగా నడుస్తుంటేనే ఎంతో అందంగా ఉన్నారు. ఇక మీరు నాట్యం చేస్తే ఆ నెమలి పురి విప్పి నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. కమాన్ కమాన్ డియర్, ఐ సెడ్ డాన్స్. కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటిగా పిల్లో, అరే కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్లో, దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటిగా పిల్లో, కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్లో. గజల పట్టీలిస్తివో గాజులిచ్చి పుట్టల వేస్తివో, ఒక్కెరను పై పుస్తివో, నీ ముద్దుల ముద్దరలిస్తివో, సందడివోలే వస్తివో, సొంపులంగడి తీసుకుపోతివో. దండ కడియాల్ అర్రర్ర దస్తి రుమాల్, దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తుకున్నావు లేరు పిల్లగా. కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటిగా పిల్లో. సొప్పుల తల్వారు నా సంపల తిమ్మారు, సంపెంగా మొగ్గల మంచం ఎక్కి తెంపిన బారు. ఈ బిడ్డల జాగీరు చేపట్టే జాగీరుతారు, ఈ పట్టా భూమిలో చెట్టు నాటుకుంటా సోదారు. ఇంచుమించు ఇదే పోరా చుట్టూ శివారు, అటు ఇటు చూడకుండా చేసే షికారు. ఆగమన్న ఆగేటోని కాదే బంగారు, తూకమంటే ఆగుతాడా తుమ్ముల పెన్నాలోని మీసమున్న మగాడు. దండ కడియాల్ అరెరెర దస్తి రుమాల్, దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తుకున్నావు లేరు పిల్లగా. అది అది కిరికిరు చెప్పుల కిన్నెర మొదల పల్లెటూరోడంటిగా పిల్లో. పువ్వునురా నే కంది పోతనురా, నీ ఎకరం నర ఛాతీతోనే చక్కెర పట్టేరా. ఈ సింగుల సండోలే ఈ గొంగుల తండోలే, ఈ కుండల నిండా ఎన్నెలకుండా దింపిపోతాలే. సింక మీద సిలకోలే కని పెడతావా, బాయి మీద గిలకోలే నులి పెడతావా. గుడిసెల కొడవేదో ఎప్పుడుండేదే పిల్ల, మడిసెలో నిలబడి ఒడిసెల్లో రాయి బట్టి సిరి సిరి కొడదనే. దండ కడియాల్ అరెరెర దస్తి రుమాల్, దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తుకున్నావు లేరు పిల్లగా. కిరికిరు చెప్పుల కిన్నెర మొదల పల్లెటూరోడంటిగా పిల్లో.
ఓ కళ్యాణ్, ఓ ఏమిటి ఇలా వచ్చావు? మళ్ళీ చెక్కుల మీద సంతకాలైనా కావాలా? లేదు విజయ్, నువ్వు ఒక్కసారి ఫ్యాక్టరీ దాకా రావాలి. లోక్ మిస్టర్ కళ్యాణ్, ఫ్యాక్టరీ వ్యవహారాల్లో కానీ కంపెనీలో వ్యాపారాల గురించి కానీ నాకు అస్సలు తెలియవు. ఆ విషయాల్లోకి నన్ను లాగొద్దని నీకు ఇదివరకే చెప్పాను. మరచిపోయావా? గుర్తుంది విజయ్, కానీ ప్రముఖ పేరున్న కంపెనీలో ఆర్డర్స్ మనకే వచ్చాయి. వాటి మేనేజ్మెంట్ మిమ్మల్ని కలవాలని అంటున్నారు. అందుకు ఇక్కడికి రాక తప్పలేదు. చూడు మిస్టర్ కళ్యాణ్, మనసుకు మత్తునిచ్చి మరో లోకాన్ని మన కళ్ళ ముందుకి ఆహ్వానించగల ఈ మధువుని ఏ కంపెనీ రిలీజ్ చేసిందో అడుగు, కళ్ళు మూసుకొని చెప్పేస్తాను. అంతేకాని ఈ బిజినెస్లని నన్ను విసిగించకు. అర్థమైంది విజయ్, కానీ అంత పెద్ద ఆఫర్స్ వచ్చాక కూడా మీరు వాళ్ళని కలవకపోతే ఆ ఆఫర్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకు మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రమాదం మిస్టర్ కళ్యాణ్, ప్రమోదానికి మధ్య మనుగడ సాగించేదే మనిషి జీవితం. దయచేసి ఆ బాధల బందీకానాల్లోకి నన్ను లాగకండి. అదేదో మీ తండ్రి కొడుకులే చూసుకోండి, నన్ను ఇలా ఒంటరిగానే వదిలేయండి. ఓకే విజయ్, యూ డోంట్ వరీ. నువ్వు ఇదంతా మరిచిపోయి హ్యాపీగా డ్రింక్ చేయి. వాళ్ళని ఏదో విధంగా మేము మేనేజ్ చేస్తాం. బాయ్ విజయ్. అందరూ వస్తుంటారు, వెళ్తుంటారు. నాతో కడవరకు కలిసి ఉండేది నా ప్రియ నేస్తం ఈ మధువు మాత్రమే. ఎవరో లేరు, ఏకాకినైపోయాను. హలో విజయ్, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? హాయ్ మధు, నేను మాట్లాడుతున్నది నా మధువుతో. అవును మధు, ఎక్కడికి బయలుదేరావు? కాలేజీకా? కాలేజా? అలా క్లబ్ వరకు వెళ్ళొద్దామని వెళ్తున్నా. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, అలా టైం పాస్ చేయొచ్చు కదా. టైం చూడు మిస్టర్ మధు, కావలసినవన్నీ కాళ్ళ ముందుకు వస్తుంటే ఇంకా క్లబ్కి ఎందుకు, సుత వేస్ట్. కానీ ఇలా ఒంటరిగా ఉంటే పిచ్చివాడి అయిపోతావు కదా. చూడు మధు, అది మర్చిపోవాలని నిత్యం మత్తులో మునుగుతున్నాను. నీలాంటి అందమైన ప్రపంచాన్ని చూడలేక నిత్యం మత్తులోనే మునిగిపోతున్నాను. అవును మధు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ? అది ఒట్టి ట్రాష్ విజయ్. అయితే నువ్వు ఇంతవరకు ప్రేమలో పడలేదన్నమాట. నేనైతే ప్రేమలో పడలేదు, కానీ నేనంటే పడి చచ్చే పిచ్చి వాళ్ళను నా వెంట తిప్పుకొని మాయలో వేయటం నాకు అలవాటు. యువర్ రాంగ్ మిస్ మధు. ఈ ప్రపంచంలో దేంతోనైనా పరిహాసాలు ఆడవచ్చు, కానీ ప్రేమతో ఆడుకుంటే ఘోరంగా విఫలమైపోతావు. మైండెడ్. నో, నెవర్. ఓడిపోవటం అనేది నాకు తెలీదు. ది గ్రేట్ మహేంద్ర వర్మ కూతుర్ని నేను. ఓడిపోవటం అనేది నా చరిత్రలోనే లేదు. చూడు మధు, ప్రేమ పేరుతో మాయకుల్ని వంచడం మహాపాపం. అది ఎన్నటికైనా నిన్ను వేడని శాపంలా వెంటాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? అయినా గంజి నీళ్ళకు కూడా గతిలేని అడ్డమైన విధవా నాలాంటి ఐశ్వర్యవంతురాలు కావాలనుకోవడం అది ప్రేమ అయిపోతుందా? కాదు రాణి, కాదు. ఎందుకంటే
ఏ మనిషిలోనైనా ప్రేమ అనేది ఆ మనిషి మనసు నుండి పుట్టుకొస్తుంది, కానీ దానికి పేదవాళ్ళు గొప్పవాళ్ళన్న తారతమ్యాలు ఉండవు. అయితే ఎలాంటి కూలి పనులకు వెళ్ళే వాళ్ళైనా ఐశ్వర్యవంతమైన అమ్మాయిని కోరుకోవడం తప్ప కాదంటావా? కాదు, 100%. అయితే నువ్వు రోజుకొక అందమైన అమ్మాయితో విలాసాలు ఆడుతున్నావు కదా, అది తప్పు కాదా? కాదు. చూడు మధు, నేను ఆ అందాల ఆట బొమ్మలతో ఆడి పాడి ఆనందిస్తున్నాను. అందుకు ఫలితంగా వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాను. అది తప్పు కాదు, ప్రేమ అంతకన్నా కాదు. ఎస్, నేను అంతే. నా వెనుక ప్రేమ పిచ్చితో తిరిగే పిచ్చి వాళ్ళను అలా అలా తిప్పుకొని నేను టైం పాస్ చేస్తూ ఉంటా, అందులో తప్పేముంది? సరే, నా క్లాస్ కు టైం అవుతుంది, వస్తాను, బాయ్. వెళ్ళు పిచ్చి మధు, నువ్వు చేస్తున్నది కాలక్షేపం కాదు, నిప్పుతో చెలగాటం. అది ఎప్పటికైనా నిన్ను వీడలా వెంటాడుతుంది. హలో పెద్దది, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వర్తిస్తాడు. పేదల కోసం తన జీవితానికి పడతున్నాడు. తన కనసనాల్లో ఏ రౌడీ రాజకీయాలు చేసినా, పేదలను ఇబ్బంది పెట్టినా, పేదల జోలికి వెళ్ళినా వాళ్ళ ప్రాణం తీస్తాడు. వస్తున్నాడు. సాయోడు కరకునా చుండే మండరాయి గుండే దొడ పుట్టిస్తాడు, గడగడ బడికిస్తాడు. విడి కన్ను పడితే కీడే ఊరు అల్లల్లాడే. తడారి కోరి మధురు వేట కట్టినా రాచకానికే ఒడి కడతాడు. శమాల గుట్టలెక్కి వెట్టుగా గోలు గడ్డ పైన తొడబడతాడు. పట్టుమని 10 సంవత్సరాలు నిన్ను పసిపాపం మానబంధం చేసి హత్య చేసిన దుర్మార్గుడు అన్నా వీడు. ఈ రెడ్ లైన్ ఏరియాలో పసి పిల్లలపై దారుణమా?
రాణా నువ్వు చెప్పేది నిజమా? అయితే ఇలాంటి దుర్మార్గుడికి చరమగీతం పాడాలి. ఈ నీచుడిని చూసి ఏ మగాడైనా సరే దానిపై కన్నెత్తి చూశాడు. ఈ దుర్మార్గుడితో ప్రజలకు తెలియాలి ఇతని చావు భయంకరంగా. ఈ రెడ్ లైన్ ఏరియాలో అమ్మాయిలపై దారుణమా? రానా, పండుకోబెట్టు. ఏయ్, ఈ రెడ్ లైన్ ఏరియాలో పసి పిల్లలపై దారుణమా? దెబ్బకి ఆ దేవుణ్ణి తెలుసుకో. రాణా, ఈ శవాన్ని ఆ కొమరబండ చెరువులో వేసాయి. అలాగే అన్నా. చెక్క. అవును గురు, ఆ మురికి నాయాలు ఏ మురికి పని చేస్తాడని ఆ రకంగా కోసి పడేసిండ్రు. వాడు ఏ విధవ పని చేయకపోతే హాయిగా ప్రాణాలతో బతికి ఉండేవాడు గాని. ఓ చెక్క. అది సరే గాని ఆ ఎదవ ఏ పని చేశాడా అని. పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని ఒక పసిపాప మీద అమానుషంగా అత్యాచారం చేసి ఆ అమాయకురాలి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు రాణి. అందుకే మా అన్న ఆ మదమెక్కిన మృగానికి మరణదండన విధించాడు రాణి. ఓ చెక్క. అలాంటి మురికి నాయాళ్ళకి ఆ పనే చెయ్యాలా, లేకపోతే ఈ మురికి నాయాలు వినరబ్బా. అది సరే కానీ రానా, రెడ్ లైన్ ని పట్టుకోవటానికి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ వస్తున్నాడు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. శత్రు సంహారం ఇప్పుడే మొదలైంది రాణి. చెయ్యని నేరానికి నా తల్లి జీవోత్సవంలో జైలు శిక్ష అనుభవిస్తుంది. ఆ తల్లికి మాటిచ్చాను, ఇలాంటి తోడేలను వేటాడే సంగ్రామ సింహంగా మారతాని. అవును రాణి, ఈ సమాజంలో మేకతోలు కప్పుకొని పెద్ద మనిషిలా చలామణి అవుతున్నటువంటి ఈ తోడేళ్లను తుడిముచ్చడమే మా అంతిమ లక్ష్యం. ఓ చెక్క. అది సరే గాని ఆ కాలనీ మొత్తము, ఆ గూడెం మొత్తం కాల్చి పడేసినారు. ఆ యదవల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి మీరు, సరేనా? చూడు రాణి, మేమనుకున్నది సాధించేంత వరకు ఈ పోలీసు వాళ్లే కాదు, చివరికి ఆ పరమాత్ముడు కూడా మా అన్నను పట్టుకోలేడు. అది సరే గాని విక్రమ్, ఇది విన్నావా? ఆ ఇందిరా కాలనీ, ఆ ఎన్టీఆర్ కాలనీ మొత్తము ఆ యదవలు ఎవరో వచ్చి కాల్చి పడేసి బయటికి నెట్టేస్తున్నారట. విన్నాను రాణి, విన్నాను. అందుకే అలాంటి అక్రమార్కుల భరతం పట్టాలని ఈ విక్రమ్ కొత్త అవతారం ఎత్తాడు, రెడ్ లైన్ గా. అవును రాణి, అవినీతి ఎక్కడ విలయతాండవం చేస్తుందో, అరాచకం ఎక్కడ రాజ్యం వెళుతుందో అక్కడ అవతరిస్తాడు మా అన్న రెడ్ లైన్. అవును రాణి, అనుక్షణం ఉన్నవాడి దోపిడికి గురవుతున్న లేనివాడికి కొండంత అండగా ఉంటాను. ధనార్జనే ధ్యేయంగా పేదవాడిని పీక్కు తింటున్న కల్తీ వ్యాపారుల పాలిట కలికినవుతాను. ప్రజల ఓట్లతో గెలిచి కోట్లు కూడబెట్టుకుంటున్న ఆ దుర్మార్గుల భరతం పడతాను. ఆ దుర్మార్గుల్ని దోచుకొని ఈ పేద ప్రజలకి పంచి పెడతాను. అదే నా అంతిమ లక్ష్యం. నన్ను అంతవరకు ఏ శక్తి ఆపలేదు, ఎవరు నన్ను అడ్డుకోలేరు. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, ఈరోజు
తారీఖు గుర్తుందా మీకు? గుర్తుంది రాణి. మరి అతనికి డబ్బు పంపించావా? ఇక మీదట మనం డబ్బు పంపించాల్సిన అవసరం లేదు. ఏ ఎందుకు? అతని చదువు ఎప్పుడో పూర్తి అయిపోయింది రాణి. అవునా? మరి నువ్వు డబ్బులు పంపిస్తున్న విషయం అతనికి తెలుసా? తెలియదు. తెలీదా? అయితే అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా రాణి. కానీ అంతవరకు ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఓ సోత్తస్స చెక్క, ఈ అడ్డరోడ్డు అడ్డరాణి అంటే తగ్గేదేలే. మన జోలికి ఎవరు రారే హా? అంతే. సరే సరే వస్తా. సరే గాని ఏదైనా తిన్నారా లేదా? తిన్నావా లేదా? నిన్నే తినలేదు. అరే రే రా, వేడి వేడి రొట్టె తలకాయ కూర వేసి నా సామి రక్క చెక్క రండి. అన్నా నానా, ఈరోజు మహేంద్రనాథ్ ఆఫీసు నుంచి 4 లారీల కల్తీ మందులు మార్కెట్లోకి రాబోతున్నాయి అన్నా. జన్మనిచ్చిన తల్లి పాలను కూడా కల్తీ చేయగల నీచుడు నానా ఆ మహేంద్ర వర్మ. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడాలని చూస్తున్నాడు. అయితే ఆ స్వార్థపరుడికి మనమే తగిన సరైన బుద్ధి చెప్పాలి. బయలుదేరానా? ఆ లారీలు ఏ రూట్లో సిటీలోకి ఎంటర్ అవుతున్నాయో తెలుసుకో. ఎంతలో బయలుదేరు. అలాగే అన్నా, వస్తా. అవి ఏ రూట్ లో వస్తున్నాయో తెలుసుకొని మీకు చెప్తా. అడగలేదు నా మావ ఎక్కడని, చెప్పక్కలేదు వాడి మోటు రోజులని, సింపుల్ సింపుల్ తోటి సగడని కారేసుకొని ఒక్కరితో చూసుకుంటూ బాధలు వెక్కపోతా ఉంటాయి. అదే నా బావట్టి, అదే నా బావట్టి, అదే నా బావట్టి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నావు. ఏ మ్యాన్, నిన్నే. నీ గ్లామర్ రహస్యమేంటో నాకు కొంచెం చెప్తావా ప్లీజ్? ఆహా, నీకు అంతగా నచ్చానా? నచ్చావా ఏంటి? చిరుత పులి లాంటి ఆ కళ్ళు, చూడగానే కవి పొడిచే ఆ ఒళ్ళు, ఎంతటి ఆడదానైనా నీ చుట్టూ తిప్పుకునే నీ మగసిరి, అంతకు మించి ఇంకా అందంగా ఎవరైనా ఉంటారా? మగజాతికి పేరులా ఉన్నావు. చూడు మిస్, నీ అందచందాలు నాకు వెర్రెక్కిస్తున్నావు. నా చూపు నీ మీద పడక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అబ్బో, మనసు పడ్డాక అసలు వదిలేదేలే. ససై మేర అటో ఇటో తేల్చుకోవాల్సిందే. ఇలా ముక్కు మొహం తెలియని మగాడితో మురిపించడం, మైపనిపించడం నీలాంటి కలవారి అమ్మాయిలకి కొత్త ఏం కాదు. నేను కలవారి అమ్మాయిని, కానీ నిన్ను కావాలనుకుంటున్నాను. నేను ఒకసారి కావాలనుకున్న తర్వాత అది ఎలాంటిదైనా సరే సాధించకుండా వదిలిపెట్టను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సరే, ఐ లవ్ యూ. రియల్లీ? ఎస్ ఎస్. ఇంతటి అందమైన సౌందర్య రాశి వలచి వస్తానంటే ఏ మగాడైనా సరే అడగలేదు నా బావ ఎక్కడని, చెప్పలేదు వాడి